1959లో పరమాచార్య స్వామివారు మద్రాస్ దగ్గరలోని నజరత్పేటలో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావాల్సి రావడంతో కైంకర్య వాళ్ళలోని రామమూర్తి అనే అతన్ని పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికి ఇచ్చాడు. రామమూర్తి సాయంత్రం సమయంలో గుండెలో కొద్దిగా భారంగా దోచి వెంటనే డాక్టర్ వద్దకు పరిగెత్తాడు. డాక్టర్ గారు, నాకు గుండెలో ఏదో ఇబ్బందిగా భారంగా ఉంది. ఉదయం బాగానే ఉంది. పరమాచార్య స్వామివారు కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయంత్రం నుండి కాస్త ఇబ్బందిగా తోస్తుంది అని చెప్పాడు. డాక్టర్ గారు అతని పరీక్ష చేసి అతనితో, నీ గుండె చాలా బలహీనంగా ఉంది, పెద్ద పెద్ద బరువులు మోయడము, ఒత్తిడి ఉన్న పనులు చేయడము మానుకోవాలి, ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు అని అన్నారు. రామమూర్తి డాక్టర్ వద్ద నుండి తిరిగి వచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతన్నే పిలిచి గంధం తీయమన్నారు. మహాస్వామివారు అతనితో, అంతా చంద్రమౌళేశ్వరుడు చూసుకుంటాడు, నువ్వు గంధం అరగదీసి ఇవ్వు అని ఆజ్ఞాపించారు. పరమాచార్య స్వామివారి మాటలు కాదనలేక రామమూర్తి గంధము తీసి ఇచ్చాడు. మరలా అతనికి గుండెలో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టరు తనకు చెప్పిన విషయమంతా చెప్పారు. అది గుండెపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి, దిగులు పడొద్దు అని అన్నారు. ఇది సాక్షాత్తు భగవంతుని పలుకు కదా. అప్పటి నుండి చాలా కాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యము రామమూర్తికి దక్కింది. కానీ మరలా ఎప్పుడూ తనకి అలా ఇబ్బంది కలగలేదు.